టీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రతి అమ్మాయికి చదువుకున్న భర్త రావడం సహజం, కానీ తన మనసు చదివే భర్త రావటం అదృష్టం. అలాగే ప్రతి ఒక్కరికి ఆకలి వేయటం సహజం. ఆ ఆకలిని ప్రతిరోజు అమ్మ చేతి వంటతో తీర్చుకోవటం అనేది అదృష్టం. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు అమ్మ చేతి వంటలో మనం ఏం వంటకం చేస్తున్నామో చూద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ నచ్చేలాగా మంచి టేస్టీ రెసిపీ చేయడానికి వచ్చేస్తున్నారు మన ఎక్స్పర్ట్ డాక్టర్ విజయరావు గారు. హాయ్ విజయరావు గారు. హాయ్ ప్రవీణ. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు అమ్మ చేతి వంటలో మా అందరి కోసం వెరైటీగా ఏం చేస్తున్నారు? వెరైటీగా ఇప్పుడు సమ్మర్లో వెజిటబుల్స్ కొంచెం దొరకడం కష్టం, ఇంకా కొన్ని ప్రాంతాల్లో అసలు దొరకవు. సమ్మర్ అని డిసైడ్ చేస్తారు అప్పుడు? ఇప్పుడు స్టార్ట్ అయింది, అలాగే ఉంది నిజంగా. ఎంత వేడిగా అసలు ఈసారి ఎక్కువగా ఉందని కూడా అన్నారు. వింటర్ ఎక్కువ కదా, చలి, సమ్మర్ కూడా అన్నారు. అందుకని మనం ముందే చేసి చూపిస్తున్నాము. వడియాలతో పులావ్. వడియాలతో పులావ్. సో వడియాలతో పులుసు వండారు, చేశారు, చాలా రెసిపీస్ చేస్తారు, కానీ పులావ్ ఏ వడియాలు అవి? అది మినపొడియాలు. అది పులావ్ చేసుకోవచ్చు రైస్ తోని, లేదా ఫ్రైడ్ రైస్ లాగా కూడా చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇప్పుడైతే మనం వడియాలతో పులావ్ చేస్తాం. వడియాలతో వెరైటీగా పులావ్ చేయబోతున్నాము. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో అన్నీ ఒకసారి చూసేద్దాం. వడియాల పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బియ్యం, వేయించిన వడియాలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు, కారం, లవంగ, బిర్యానీ ఆకు, మిరియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, నూనె. సో ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. రెడీ స్టార్ట్ చేసేద్దామా? రైట్. కుక్కర్ పెట్టైనా పలావ్ అంటే అన్ని కలిపి వండేసుకోవడమే అంతే. ఆయిల్ వేనా? ఓకే. నెక్స్ట్ సో పలావ్ కాబట్టి బిర్యానీ ఆకు ఇలాగే వేయాలా? బిర్యానీ ఆకు ఇలా తుంపేస్తే వేసుకోవచ్చు. సో బిర్యానీ ఆకు, లవంగ, మిరియాలు, జీలకర్ర, సో కొంచెం షాజీరా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, తర్వాత పచ్చిమిర్చి. పసుపు, కొద్దిగా పసుపు. విజయరావు గారు, ఈ వంట కొంచెం కలర్ క్రియేట్ చేశారా? అంటే మనకు ఐడియా ఉంది, కానీ రాజస్థానీ వాళ్ళకి సమ్మర్లో అసలు వెజిటబుల్స్ దొరకవు కదా, అందుకే అన్ని రకాల వడియాలతో చేస్తారు. ఇలా పులావ్ చేస్తారు. కారం వేస్తున్నా, చాలా మసాలా వేసాం కదా. అన్ని మినప వడియాలు, పెసర వడియాలు, మన ఇష్టం, ఏదైనా చేయొచ్చు. ఉప్పు ఏం చేశారు మీరు? వేపించి తెచ్చాను. ఇవి ఆయిల్లో డీప్ ఫ్రై చేసాం. ఇవి ఏంటి ఇలా ఉన్నాయి వడియాలు? అవి గుమ్మడి వడియాలు, గుమ్మడి మినపప్పు కలిపిన వడియాలు. చాలా గట్టిగా ఉంది, అందుకే పులావ్ చేయడానికి వీలుంటుంది, లాస్ట్ రాదు. ఇవి వేయించారా? డీప్ ఫ్రై చేయకుండా జస్ట్ షాలో ఫ్రై, బాండిలో, అంతే అంతే.
అందుకని కొంచెం బాగుంది. ఇదొక రకం బాగుంది. మినపిండి అన్ను గుమ్మడికాయ కలిపి మనకి ప్లెయిన్ దొరికితే ప్లెయిన్ చేసుకోవచ్చు. పెసర వడియాలు, మినప వడియాలు మన ఇష్టం, ఏదైనా చేయొచ్చు. దీన్ని ఏం చేశారంటే వేయించలేదు, ఆయిల్ డీప్ ఫ్రై చేయాల, బాండీలో చాలా ఫ్రై చేస్తే కొంచెం ఆయిల్ వేస్ట్ చేసాం. ఇప్పుడు అన్నీ వేసేసాం మనం. అవును, అన్నీ వేస్తాం, మసాలా అన్నీ అయిపోయాయి. నానబెట్టిన బియ్యమా? నానబెట్టిన వేసేయమంటారా? ఈ వడియాలు వేసేసి ఫస్ట్ వడియాలా వేసేసి బియ్యం కూడా వేసి ఒక్కసారి 2 నిమిషాలు కొద్దిగా వేపించేస్తే. యాక్చువల్లీ ఇవన్నీ అంటే ఒకదానికొకటి కాంపన్సేషన్ కదా, వెజిటబుల్స్ దొరకలేదు, సో వెరైటీగా ఏం తినాలి అనుకున్నప్పుడు ట్రై చేస్తే వచ్చింది, అది వెరైటీ. అవును, అంతేగా మరి. సో బియ్యం మామూలు మనకు బిర్యానీ రైస్ ఏం కాదు, మామూలు రైస్, మామూలు వేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇదే మాదిరిగా పునుగుల పులావ్ చేస్తాము. పునుగులతో పులావ్ చాలా బాగుంటుంది. తర్వాత పనసకాయ పులావ్ చేద్దామా? చాలా బాగుంటుంది, చాలా బాగుంటది. చాలా ఫంక్షన్స్ లో తిన్నాను అది. అవునా? చాలా బాగుంటుంది. మళ్ళీ పెసరట్టు పులావ్ చేస్తాము. పెసరట్టు కర్రీ కూడా అది క్షత్రియాస్ చేస్తారు, రైజ్ స్పెషల్ వాళ్ళది. మన దానిలో చూపించేస్తే బాగుంటుంది. చూపిద్దాం. పనస ముక్కలతో పలావ్ చేసి చూపిద్దాం. చాలా కంపల్సరీ. ఇప్పుడు ఎలా ముందు సమ్మర్లో వస్తాయి కదా, వాటర్ పోయమంటారా? పోయడం. చాలా 2 పోస్తే చాలు. 1 కప్పు కదా రైస్, 2 కప్పు చాలు. పొడి పొడిగా ఉండాలి కదా పులావ్. ఓకే. సో మూత పెట్టేసి 2 విజిల్స్. 2 విజిల్స్ రావాలి అంతే. సో చూద్దామా? బాగా వచ్చింది. పులావ్ ఇస్ రెడీ. బాగా మరి చేసింది ఎవరు? ప్రవీణ కదా. స్మెల్ ఎంత బాగుందో. వాటర్ నేను చాలా కరెక్ట్గా వేసావు. అదే అంటున్నాను కదా, తను నేను ఎక్స్పర్ట్ ఆల్రెడీ. మేమే నేర్చుకోవాలి. ఎప్పుడైనా ఏదైనా రెడీ. అండ్ నా కోసం నేను ఇదిగో పులావ్ తీసుకొని పెట్టాను. టేస్ట్ చూడాలి కదా ఇప్పుడు. అయ్యో చూడాలి, వేడి వేడిది. సో వేడి వేడి వడియాల పులావ్ రెడీగా ఉంది. సో నాకు తినటానికి బౌల్ కూడా రెడీగా ఉంది. నేను టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో చెప్పేస్తాను. ఇదే రైతా. సో రైతా ఫస్ట్ 1 స్పూన్ తినాలి, టేస్ట్ తెలియదు కాదు. అలా ఉడికిన తర్వాత ఒక డిఫరెంట్ టేస్ట్ తో దాని ఫ్లేవర్ అంతా వచ్చేస్తుంది. రైస్ మంచి వెరైటీ రెసిపీలా ఉంది. బాగుంది ఐడియా. అవునా? చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో మీకు రైతాతో కూడా నేను చూడం. రైతాతో ఇంకా ఇంకా బాగుంది. చాలా టేస్టీగా ఉంది విజయరావు గారు. ఇవాళ నేను చాలా తృప్తిగా చాలా బెస్ట్ లంచ్ చేస్తున్నాను. మీరు కూడా ఇలాగే నాలాగే ఒక 5 నిమిషాల్లో వండేసాను. 10 నిమిషాలు ఇక్కడ అన్ని చెప్తుంటే అలా వేయటం.
కుక్కర్ విజిల్ పెట్టేయడం. నాకు తెలిసి ఇట్లా ప్రోగ్రామ్ చూస్తూ వడియాలు ఇంట్లో రెడీగా ఉంటే లోపలికి వెళ్ళి అలా పెట్టేసి వచ్చి ఇంకొక మీకు ఇష్టమైన సీరియల్ అయిపోయే లోపు మీకు పలావ్ రెడీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి రిపీట్ చేస్తాను. వడియాల పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బియ్యం, వేయించిన వడియాలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు, కారం, లవంగ, బిర్యానీ ఆకు, మిరియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, నూనె. వడియాల పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులో నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ముందుగా బిర్యానీ ఆకులు, కొద్దిగా మిరియాలు, లవంగాలు, జీలకర్ర, కొంచెం ఫ్రై అయిన వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. తర్వాత అది కొద్దిగా కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కొంచెం పసుపు, కారం, సరిపడంత ఉప్పు వేసి వేయించిన వడియాలను కూడా వేసి కొద్దిసేపు ఫ్రై చేయాలి. ఇప్పుడు నానబెట్టిన బియ్యం వేసి 1 నిమిషం వేగిన వెంటనే దానికి సరిపడనన్ని నీళ్లు పోసి మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు పలావ్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత కుక్కర్ లోంచి పలావ్ని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేయండి. అంతే, ఎంతో వెరైటీ రుచికరమైన వడియాల పులావ్ రెడీ. విజయరావు గారు ఇంత మంచి టేస్టీ రెసిపీని చాలా ఈజీగా తయారు చేసుకునేలా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్. నేనైతే ఇలా దీన్ని పలావ్ని తింటాం మధ్యలో బ్రేక్ చేయలేకపోతున్నాను. మీరు చేసుకుంటే మీరు కూడా ఇలాగే ఎవరితో మాట్లాడుతున్నా ఏ పని చేస్తున్నా ముందు వడియాల పులావ్ తిన్న తర్వాత చేస్తారు. ఇంత బెస్ట్ రెసిపీని మీరు కూడా తప్పకుండా తయారు చేసుకొని టేస్ట్ చూసేయండి. రేపు మరోసారి కొత్త వంటకంతో తిరిగి అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.